హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్కే డివోషన్. ఇవాళ మనం మీకు చూపించబోతున్నాం సికింద్రాబాద్ రాణిగంజ్ దగ్గరలో ఏర్పాటు చేసిన అద్భుతమైన అమ్మవారి అలంకరణ. ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా అమ్మవారిని ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో అలంకరించారు. ఈసారి ఏర్పాట్లు చేసినది ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నది శ్రీ ఇంద్రకీలాద్రి యూత్ అసోసియేషన్. వీరు ప్రతి ఏటా ఎంతో అందంగా అమ్మవారిని అలంకరిస్తారు, అద్భుతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2025లో కూడా ఈసారి వారు చేసిన అలంకరణ మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. పూలతో, లైట్లతో, రంగుల కాంతులతో అమ్మవారిని చుట్టూ అలంకరించి ప్రతి భక్తుడి మనసు తాకేలా తీర్చిదిద్దారు. అమ్మవారి రూపం ఈసారి నిజంగా అపురూపంగా ఉంది. అమ్మవారి వెనక భాగాన నల్లని రూపంతో 8 చేతులతో భయానకమైన కానీ దయామైన రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రతి చేతిలో ఆయుధాలు, ఆశీర్వాదాలు, భక్తుల రక్షణ కోసం. అదే సమయంలో అమ్మవారు ముందు భాగాన నీలిరంగులో దర్శనమిస్తున్నారు. పై భాగాన నీలిరంగుతో నాగుపాముల పడగలు, 5 పడగలతో చాలా అద్భుతంగా అమ్మవారిని కాపాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అమ్మవారు చక్కగా కూర్చుని చిరునవ్వుతో దయామయమైన మొహంతో భక్తులకు ఆశీర్వాదమిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ దర్శనం చూసిన వారు ఒక్కసారైనా తల వంచకుండా ఉండలేరు. రాత్రి సమయాలలో లైట్ల వెలిగినప్పుడు ఈ అమ్మవారి విగ్రహం మరింత అందంగా మెరుస్తుంది. భక్తులు అన్ని వైపుల నుండి వచ్చి దీపాల వెలిగిస్తూ అమ్మవారి స్మరణతో చేస్తూ అమ్మవారిని నమస్కరిస్తూ ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆ వాతావరణం భక్తితో నిండిపోయినదే. ఎక్కడ చూసినా జై అమ్మా అనే నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మనసుకు హత్తుకునే దృశ్యం కనిపిస్తుంది. ఇదే సికింద్రాబాద్ రాణిగంజ్ దగ్గరలో ఏర్పాటు చేసిన అద్భుతమైన అమ్మవారి అలంకరణ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం కేఎన్కే డివోషన్ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోలో కలుద్దాం. జై దుర్గా భవాని, జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. ధన్యవాదాలు.